మై బేబీ జీనియస్ స్కూల్. నీ పేరేంటి? చరణ్వీర్. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. సో మీ స్కూల్ పేరేంటి? ఎంఎంబీజీ స్కూల్. సో ఇప్పుడు నువ్వు ఏం చదవబోతున్నావు? 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నేను ఇప్పుడు చదవబోతున్నా. లెసన్ పేరేంటి? ఏ లెటర్ టు గాడ్. సరే చదువుతావా? The house, the only one in the entire valley, sat on the crest of a low hill. From this height, one could see the river and the field of ripe corn dotted with the flowers that always promised a good harvest. The only thing the earth needed was a downpour, or at least a shower throughout the morning lunch. Who knew his fields intimately had done nothing else but see the sky towards the northeast. Now we're really going to get some water, woman. The woman who was preparing supper replied, yes, good willing. The older boys were working in the house until the woman called to them all, come for dinner. It was during the meal that just as. అందరు క్లాప్స్ కొట్టండి. చూసారు కదండి, థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఎంత చక్కగా ఎంత బాగా చదివాడో. 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. మీరు ఎక్కడైనా థర్డ్ క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కానీ తెలుగు టెక్స్ట్ బుక్ కానీ ఏదన్నా చదవడం కానీ వినడం కానీ చూసారా? లేదు కదా. ఇది కేవలం మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ వల్ల మాత్రమే జరుగుతుంది, చదవగలుగుతారు. థ్యాంక్ యూ. మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్, తిరుపతి 8886800095.